కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని జొన్నగిరిలో బంగారు గనిని డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ సంస్థ అభివృద్ధి చేస్తుంది. సుమారు 250 ఎకరాల భూసేకరణ చేపట్టి భూగర్భం నుంచి పసిడిని వెలికి తీసేందుకు గాను ఏకంగా 200 కోట్ల రూపాయల పెట్టుబడితో భారీ ప్లాంట్ను నిర్మిస్తోంది. ఇప్పటికే 60% పనులు పూర్తవడంతో పైలట్ స్థాయిలో రోజుకు కిలో బంగారం ఉత్పత్తి చేస్తున్నట్లుగా సంస్థ ఎండీ హనుమప్రసాద్ తెలిపారు. ఈ ఏడాది చివరికల్లా పూర్తిస్థాయి కార్యకలాపాలు మొదలైతే ఏటా 750 కిలోల బంగారం ఉత్పత్తి జరుగుతుందని చెప్పారు. మరొక వైపు చూసుకుంటే చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో కొన్ని బంగారం గన్లను అభివృద్ధి చేసేందుకు గాను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ ఆసక్తి చూపుతోంది. ఈ గనులను అప్పగించాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరింది. డెక్కన్ గోల్డ్ మైన్స్ కు దేశంలో వివిధ ప్రాంతాల్లో గనులు ఉన్నాయి. ఆఫ్రికాలోని మొజాంబిక్లో లిథియం గన్లను ఆ సంస్థ తాజాగా కొనుగోలు చేస్తుంది. రోజుకు 100 టన్నుల లిథియం, ఇతర ఖనిజాలను వెలికి తీసేందుకు భారీ ప్లాంట్లు నిర్మిస్తోంది. ఇందుకోసం స్థానికంగా ఉన్న మరొక కంపెనీతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇకపోతే తాజాగా రాజస్థాన్లో అమ్మకానికి పెట్టిన 2 బంగారు గన్లను సొంతం చేసుకునేందుకు వేదాంత గ్రూప్ సంస్థ అయినటువంటి హిందుస్థాన్ జింక్, జిందాల్ పవర్, జేకే సిమెంట్ పోటీ పడుతున్నాయి. రాజస్థాన్లోని కంక్రియా గారా గోల్డ్ బ్లాక్, అదేవిధంగా భూకియా, జగ్పురా గోల్డ్ బ్లాక్లను ఆ రాష్ట్ర ప్రభుత్వం వేలం వేస్తుంది. ఇకపోతే తాజాగా వేలంలో పాల్గొనేందుకు గాను సాంకేతిక అర్హత సాధించిన కంపెనీల్లో అవి కూడా ఉన్నాయి.